హాయ్ హలో మూవీ లవర్స్. సో కన్నప్ప చాలా రోజుల నుంచి కష్టపడుతుంది. దాదాపు 3 సంవత్సరాల ప్రాజెక్ట్. వి రెస్పెక్ట్, ఎందుకంటే డబ్బులు ఎవరి అయినా డబ్బులే. దాదాపు 200 కోట్ల బడ్జెట్. సో పూర్తిగా పాజిటివ్గా ఈ సినిమాకి మనం హెల్ప్ చేద్దాం. మన తెలుగు సినిమా, మన తెలుగు కథ, రియల్ స్టోరీ, ఫిక్షనల్ కాదు. సో ఈ సినిమా గురించి మనం వీలైనంత త్వరగా బాగా చెప్పుకుందాం. మైనస్ పాయింట్లు ఉన్నా కూడా కానీ పాజిటివ్గా చెప్పుకుందాం. ఇది కొత్త వాళ్ళకి సినిమా హెల్ప్ కావాలి. సో కన్నప్ప మూవీ రివ్యూ. ఓం నమ శివాయ. శివుడి మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే చిత్రం కన్నప్ప. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక భక్తి ప్రయాణం. మంచు విష్ణు తన మనసు, శరీరం, ఆత్మను గడిపిన సినిమా ఇది. ఈ చిత్రం కన్నప్ప అనే గిరిజన యోధుడి కథ. ఒక నాస్తికుడు ఎలా భక్తుడిగా మారాడు, ఎలా తన కళ్ళను కూడా శివునికి అర్పించాడు. ఈ ప్రయాణాన్ని ఎంతో ఆధ్యాత్మికతతో, గంభీరంతో తెరకెక్కించాడు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. విష్ణు, మంచు విష్ణు ఈ సినిమాలో నటించలేదు, తను జీవించాడు. క్లైమాక్స్లో చూపిన అతడి ఎమోషన్స్, భక్తి, త్యాగం ప్రేక్షకులను కదిలించాయి. ఇది అతని కెరీర్ అత్యుత్తమ పాత్రగా నిలిచిపోతుంది. సో అతిథి పాత్రలు, టెక్నికల్ హైలైట్స్. ప్రభాస్. ప్రభాస్ సెకండ్ హాఫ్లో వస్తాడు. ప్రభాస్ రుద్రుడిగా, మోహన్ లాల్ కిరాతకుడా, అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించడం తెరపై మైమరిపించే అనుభవం. విజువల్ గ్రాండ్గా ఉన్నాయి. న్యూజిలాండ్ లొకేషన్ అసలు ఒక దేవత లోకంలా కనిపిస్తున్నాయి. సో అది మంచు విష్ణు క్రెడిట్ ఇవ్వాలి. అక్కడ తీయాలనుకోవడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా తీశారు. సో క్లైమాక్స్ సింపుల్గా చెప్పాలంటే గూస్ బంప్స్, కానీ మొదటి సగం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. నిడివి కూడా కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ రెండవ భాగం మీరు థియేటర్ నుంచి ఎమోషనల్గా బయటకు వస్తారు. ఇది 100% గ్యారంటీ. ఫస్ట్ హాఫ్లో అందరూ కొంచెం మైనస్ పాయింట్స్, కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది. అది వేరే లెవెల్. సో ప్రేక్షకులు థియేటర్లో నిలబడి అరిచే స్థాయిలో కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు రివ్యూలు పాజిటివ్. శివభక్తులకు ఇది ఒక స్పిరిచువల్ ఫీలింగ్. రేటింగ్ 3.5 ఇస్తున్నారు, 3 ఇస్తున్నారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి వాకింగ్. ఈ సినిమాలో లాంగ్ రన్ కొంచెం ఉంది. సో ఇది మైనస్ పాయింట్ అని చెప్పాలి, కానీ తప్పలేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూస్తారు. సో ఒక 2 సీన్లో నాకైతే రొమాన్స్ అనిపించింది, పాటలు, మిగతా అంతా సూపర్ ఉంది. సో మీరు ఈ సినిమాను చూసారా? మీ అనుభవం ఎలా ఉంది కామెంట్స్లో రాయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ కన్నప్ప సినిమా మనది, మనం ఎంకరేజ్ చేద్దాం. ట్రోల్ చేయడం కాదు. ట్రోల్ చేస్తే డబ్బులు వస్తాయి, పర్లేదు, చెప్పండి తప్పులు, కానీ పాయింట్అవుట్ చేయకండి. జై హింద్.